వీటన్నిటిని మానుకోమని వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇస్తే చేతులు ముడుచుకొని కూర్చుంటామా? బెదిరిస్తే భయపడిపోతామా? లైట్ తీసుకో డాడీ. లైట్ తీసుకుంటే సర్వనాశనం అయిపోతాం. అయితే ఏం చేయాలి? వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలా? అక్కర్లేదు, వెళ్ళి ఆ చిత్రగారికి సారీ చెప్పు చాలు. ఏమన్నావు డాడీ? చిత్ర గారికా? చిత్ర, చిత్ర, వస్తున్నానండి. నేను కొంచెం పని మీద బయటకు వెళ్తున్నాను, రావడానికి లేట్ అవుతుంది. అలాగేనండి. వీడిక్కడేం చేస్తున్నాడు? వదిలేయండి, గొడవేం పడకండి, మీరు వెళ్ళిపోండి. నువ్వు లోపలికెళ్ళి చిత్ర. మమ్మీ, 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 నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఇప్పుడొద్దమ్మా, ఏ? బయట బానూ ఉన్నాడు. డాడీ లోపలే ఉండమన్నారు, కాసేపు ఆగి వెళ్ళు. ఇక్కడేం చేస్తున్నావు? నా ఇంటి ముందు నీకేం పని? చిత్ర ఆంటీతో కాస్త పనుంది. ఏం పనిరా? చిత్ర ఆంటీకి సారీ చెప్పాలి. ఆ? ఆ రోజు కోపంలో ఏదేదో అనేశాను, తర్వాత ఫీల్ అయ్యాను. అందుకే సారీ చెప్తామని వచ్చాను. మీ డాడీ పంపాడా? వెళ్ళి సారీ చెప్పిరా, లేకపోతే మన కొంప మునుగుతుందని హితబోధ చేసి పంపాడా? మొత్తానికి అహం దిగిందిగా. రా, ఇక్కడే ఉంటే చిత్ర రాదుగా, నువ్వే లోపలికొచ్చి చెప్పాలి. రా. రా. చిత్ర, వీడు నీకేదో చెప్పాలంట.
ఐఎమ్ సారీ ఆంటీ. ఆ రోజు మిమ్మల్ని ఏదేదో అనేశాను. నన్ను క్షమించండి. కాస్త తాగున్నాను, కంట్రోల్ తప్పాను. ఇంకెప్పుడూ అలా జరగదు. ఐఎమ్ రియల్లీ సారీ ఆంటీ. మమ్మీ చూడు, వాడు సారీ చెప్పినప్పుడు తీసిన వీడియో. ఎందుకమ్ము, ఎందుకు వీడియో తీసావు? సేఫ్ సైడ్ మమ్మీ. రేపాడు ఫోర్స్ కొడితే చూపించడానికి ప్రూఫ్. నువ్వేం కంగారు పడకు మమ్మీ. హలో. ఇంకో నిమిషంలో నీ సుపుత్రుడు ఈ సందు దాటి నీ దగ్గరకు వచ్చేస్తున్నాడు. తీసుకుపో ధ్రువ. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనేం భాను కోసం వెయిట్ చేయట్లేదు. నా బిజీలో నేను ఎక్కడో ఉన్నాను. ఏంటి, సుపుత్రుడంటే భాను ఒక్కడేనా? అదే పేరు నొక్కి మరీ చెప్పావు. ఏదో వెటకరంగా అన్నారుగా, అందుకే భాను అనుకున్నాను. వాడెక్కడున్నారో నాకేం తెలుసు. ఎవరికి చెప్తున్నావు ధ్రువ నీ కాకమ్మ కబుర్లు? కబుర్లేంటి? లేకపోతే నీ కొడుకు తనంతట తానే రియలైజ్ అయ్యి నా ఇంటికొచ్చి చిత్రకి క్షమాపణ చెప్పాడంటే నన్ను నమ్మమంటావా? నీ దగ్గరకు చేరిన కవర్ చూసి భయపడి నీ కొడుకును దగ్గరుండి నా దగ్గరకు పంపలేదు అంటే ఒప్పుకోమంటావా? కవర్లో ఉన్న విషయం చూసి వణికిపోయి నువ్వే భానుని నా దగ్గరికి పంపావని నాకు తెలుసు. నా కంటపడకుండా దూరంగా వెయిట్ చేస్తున్నావని నాకు తెలుసు. నేనే నా కొడుకుని తీసుకొచ్చిన వాడిని అయితే రోడ్డు మీద ఎందుకుంటాను? మీ ఇంటికి వచ్చేసాను కదా. ఎందుకంటే నీ కొడుకు నీ మాట విని నా ఇంటికి వస్తాడన్న నమ్మకం నీకు లేదు. వచ్చి వాడి అహాన్ని అణుచుకుని నా భార్యకి క్షమాపణ చెప్తాడని గ్యారంటీ లేదు. అందుకు నువ్వు తోడొచ్చావు. నిజానికి మీరిద్దరూ కలిసి రావాలి. నువ్వు క్షమాపణ చెప్పాలిగా. రాలేదే? ఏదైతేనే నీ కొడుకు చిత్రకి క్షమాపణ చెప్పాడు.
అదంతా అపురూప వీడియో తీసింది. ఇక నువ్వు రిలాక్స్ అవు ధ్రువ. ఎవరి ముందైతే భాను మమ్మల్ని ఇన్సల్ట్ చేశాడో వాళ్ళందరికీ ఆ వీడియో వెళ్తుంది. ఇక నీ వ్యాపారాల గురించి శోధించను, నీ గురించి అసలు ఆలోచించను. థ్యాంక్ యూ గురూజీ. కానీ నువ్వు చేసేది తప్పుడు పని అని నాకు అనిపిస్తే మాత్రం నువ్వు నా నుండి తప్పించుకోలేవు ధ్రువ. నీ బినామీ వ్యాపారాలు మాత్రం ఓవర్. సో ఇప్పటికైనా నీ ఇల్లీగల్ దందాలన్నీ ఆపే, ఆరోగ్యంగా ఉంటావు. బాయ్. వెళదాం పద. ఇంకా ఎందుకు ఇక్కడ బిచ్చగాళ్ళలాగా? అపరూపా, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నేను కావేరి దగ్గరికి వెళ్ళి కావేరిని తీసుకొని ప్రశాంతిని చూడడానికి హాస్పిటల్కి వెళ్తాను డాడీ. సరేనమ్మా, నేను వస్తాను పద. ఎక్కడికి డాడీ? నేను అటే వెళ్ళాలమ్మా, చిన్న పని ఉంది. పద, నేను ఫాలో అవుతాను. ప్రాబ్లం ఏం లేదమ్మా, ఈరోజు డిశ్చార్జ్ చేస్తాం. కాకపోతే అమ్మాయి చాలా వీక్గా ఉంది. ఓ 2 రోజులు బెడ్ రెస్ట్ అవసరం. అలాగే డాక్టర్ గారు. మందులు తీసుకువెళ్ళండి. సరేనమ్మా. సిస్టర్, హాస్పిటల్ దగ్గర టాక్సీలు ఏమైనా దొరుకుతాయా సిస్టర్? అవసరం లేదా ఆంటీ, నేను ఇక్కడే ఉన్నాను కదా. వద్దులే బాబు, మేం క్యాబ్లో వెళ్తాం. ఎందుకు వద్దా ఆంటీ? చెప్తున్నాను కదా బాబు, మేం వెళ్తాంలే. నేనున్నాను. ప్రశాంత్ని క్యాబ్లో పంపను. చెప్పేది అర్థం చేసుకో బాబు. నేను వెళ్ళి బిల్లు క్లియర్ చేసి వస్తాను. మీరు సామాన్లు సర్దండి. మేం వెళ్ళిపోతాం బాబు. ప్లీజ్ ఆంటీ, కాస్త మీరు మాట్లాడకుండా ఉంటే నాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ప్రశాంతి, ఇప్పుడే వస్తాను. ప్రశాంతి, పృథ్వీ వచ్చేలోపు మనం వెళ్ళిపోవాలి. కాస్త ఓపిక తెచ్చుకో. లే వెళదాం. అత్తయ్య, వెళ్ళిపోదాం అంటున్నానే. నేను రాను. పృథ్వీ వచ్చాక పృథ్వీతో కలిసి వస్తాను. ప్రశాంతి, నన్ను విసిగించుకత్తయ్య. నిన్ను
ఎక్కడికి వెళ్ళుంటారు? సెక్యూరిటీని అడుగుదాం. కావేరి, ఏ కావేరి, కావేరి నిన్నే. డోర్ తీ. రా అపురూప. కూర్చో. ఇంకా నిద్రపోతున్నావే? అదే ఇక్కడ సోఫాలో. టైం ఎంత? 10:30 అవుతోంది. ప్రశాంతి దగ్గరికి వెళ్ళాలిగా, వెళ్ళి రెడీ అవ్వు. 10 మినిట్స్లో ఫ్రెష్ అప్ అయి వస్తాను. రేఖ కూడా ఇట్టే వస్తుందేమో. రేఖ రాగానే ముగ్గురం కలిసి వెళ్ళిపోదాం. అలాగే, వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను. లేచాక ఫోన్ చేయి కావేరి. టేబుల్ మీద టిఫిన్ ఉంది, తిను. ఏ కావేరి, ఏంటప్పు? దివ్య వదిన నిన్ను ఫోన్ చేయమని స్లిప్ పెట్టింది కావేరి. అవునా? మమ్మీ బయటికెళ్ళినట్టుంది. ఫ్రెష్ అయ్యి వచ్చి ఫోన్ చేస్తానులే. త్వరగా రా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అలాగే. శాంతి, ఇంకా బయలుదేరదామా? పద. పృథ్వీ, హాయ్ ఆంటీ. హాయ్. రామ్మా, నేను తీసుకెళ్తాను.
జాగ్రత్త ప్రశాంతి. రాధమ్మ, నువ్వు ఎక్కు. కావేరి, ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ చేయమన్నావు. ప్రశాంతిని చూద్దామని హాస్పిటల్కి వచ్చాను. నేను వస్తున్నాను మమ్మీ. వద్దు, ప్రశాంతిని డిశ్చార్జ్ చేసేశారు. ఇంటికి తీసుకొస్తున్నాను. నువ్వు రానవసరం లేదులే. అలాగే మమ్మీ. పృథ్వీ, మేం వెళ్తున్నాం. నువ్వు నీ కార్లో వచ్చేయి. ఏంటిది? వంశీ ఫోన్ పనిచేయటం లేదు. ఎక్కడున్నాడు? గుడ్ మార్నింగ్ పెదనాన్న. గుడ్ మార్నింగ్ దివ్య. ఏమైంది ప్రశాంతి? ఫోన్ చెప్పండి పెదనాన్న. వంశీ ఫోను నాట్ రీచబుల్ అని వస్తుందమ్మా. ఎక్కడున్నాడు తను? కోర్టులో ఉన్నాడా? అయి ఉంటుంది పెదనాన్న. పొద్దునే వెళ్ళిపోయాడు. కోర్టులో ఉంటే వాయిస్ మెయిల్ వెళ్తుంది. కనీసం మెసేజ్ అయినా పెట్టేవాడిని. అర్జెంటా పెదనాన్న? అర్జెంట్ అంటే మొన్న ఫంక్షన్కి వచ్చినప్పుడు ప్రశాంతి నన్ను పని చేసి పెట్టమని అడిగిందిరా. ఏంటిది? తన తండ్రి చావు కారణమెవరో కనుక్కోమంది. వదినా, రక్త సంబంధం లేకపోయినా నువ్వు పెంచుకునే బంధాలకు ఇప్పుడు అర్థం తెలిసింది నాకు. నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు. నిన్ను హర్ట్ చేసినప్పుడు నేను నా బాధ ఏంటో గుర్తించాను వదినా.